హాయ్ ఫ్రెండ్స్, అది మార్చ్ 1984. జపాన్లోని ఒక ప్రముఖ కంపెనీ గ్లైకో యజమాన్ని కిడ్నాప్ చేశారు. అతను బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు అలాగే ఉన్నపళంగా నగ్నంగా కిడ్నాప్ చేశారు. జపాన్లో గ్లైకో కంపెనీ పిల్లలకు ఇష్టమైన చాక్లెట్స్ని తయారు చేసే కంపెనీ. జపాన్లో నెంబర్ 1 స్థాయికి ఎదిగిన కంపెనీ. అయితే ఈ గ్లైకో కంపెనీ యజమాన్ని కిడ్నాప్ చేసే ముందు అతని భార్య కిడ్నాపర్ని చాలా బతిమలాడింది. అతన్ని కిడ్నాప్ చేయొద్దని, ఏదైనా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోమని చెబుతుంది. కానీ కిడ్నాపర్ ఆమె మాటలు వినలేదు. అతను డబ్బులు వద్దని ఆమెతో వాదించాడు. దీన్ని బట్టి చూస్తే ఆ యజమాని ఇంటికి కిడ్నాపర్ ఏదో ఒక గట్టి పర్స్పెక్టివ్లోనే వచ్చాడని అర్థమవుతుంది. కరెక్ట్గా అదే టైంకి యజమాని బాత్రూంలో బట్టలు లేకుండా స్నానం చేస్తున్నాడు. యజమానితో పాటు అదే టైంలో తన 2 పిల్లలు కూడా తండ్రితో కలిసి ఆటలాడుతూ స్నానం చేస్తున్నారు. నిజంగా ఆ సమయంలో యజమాని ఊహించి ఉండడు అతను కిడ్నాప్ అవుతాడని. అలాగే ఈ కేసు ఒక విచిత్రమైన కేసుగా నిలుస్తుందని. అవును, అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఈ కేసు ద మాన్స్టర్ 21 ఫేసెస్ అనే ఒక పేరుతో బాగా పాపులర్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ కేసు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ 40 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకనే లేదు. ఎందుకీ ఈ మాన్స్టర్ ఎవరు? ఎందుకు ఈ కేసు దాదాపుగా 40 ఏళ్ల పాటు పోలీసులు ఛేదించలేకపోయారు? ఎందుకు పరిష్కారం దొరకలేదు? అసలు ఈ కిడ్నాపర్కు 21 ముఖాల కిడ్నాపర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు అసలు కథలోకి వెళితే ఈ కథలో అన్ని మలుపులే, అన్ని వింతలే. జపాన్ పోలీసులకు మాత్రమే కాదు, ఈ కేసు ప్రపంచంలోని పోలీసులకే ఒక సవాల్. నిజంగా జపాన్లో చాక్లెట్స్ తయారు చేసే కంపెనీల్లో ఈ గ్లైకో కంపెనీ టాప్ ప్లేస్లో ఉంది. ఇంత పెద్ద కంపెనీ యజమానిని నగ్నంగా ఉన్నప్పుడు దుండగులు కిడ్నాప్ చేయడం అంటే మాటలు కాదు కదా. కిడ్నాప్ చేసే టైంలో ఇంట్లో ఉన్న 70 ఏళ్ల యజమాని తల్లి అతని భార్యను టెలిఫోన్ వైర్తో కట్టిపడేశారు. ఆ టైంలో అతని తల్లి, భార్య కిడ్నాప్కు కోట్ల రూపాయలు డబ్బులు, కేజీల్లో బంగారం ఇస్తా అన్నారు. యజమాన్ని వదిలేమని ప్రాధేయపడ్డారు. కానీ వాళ్ల మాట కిడ్నాపర్ వినలేదు. యజమాన్ని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక ఇంటిలో వాళ్లను కట్టిపడేశాడు. యజమాన్ని కిడ్నాప్ చేసినట్లు వాళ్ళ కంపెనీలో ఉన్న వాళ్లకు 2 రోజుల తర్వాత తెలిసింది. అయితే అంతకుముందు కిడ్నాప్ అయిన యజమానికి స్పృహ వచ్చిన తర్వాత అతను ఎక్కడున్నానని వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏదో అలా చేసి అక్కడి నుంచి బయటపడతాడు. అయితే అక్కడితో కేసు క్లోజ్ చేసి ఉంటారని మీరు అనుకోవచ్చు, కానీ అలా జరగలేదు. ఆ తర్వాత ఒకరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్ ఏంటంటే, కిడ్నాపర్లు సరదాగా ఒక యజమాన్ని కిడ్నాప్ చేశారని. ఎందుకంటే ఆ కిడ్నాప్ ఫెయిల్ అయిందనే న్యూస్ వచ్చింది. ఎప్పుడైతే పేపర్లో ఆ ప్రకటన వచ్చిందో అప్పుడే ఈ కథలో ఒక ఖతర్నాక్ ట్విస్ట్ వచ్చింది. ఒక 15 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 8వ తారీఖున పోలీసులకు ఒక లెటర్ వచ్చింది. అందులో ఏముందంటే, జపాన్లో ఉన్న బేవకూఫ్లు ఎవరు అంటే పోలీసులేనని. మీ అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఎవరిని, ఎక్కడుంటానో తెలుసుకొని పట్టుకోవాలని ఆ లెటర్లో ఉంది. అలాగే మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని లెటర్లో కిడ్నాపర్ పోలీసులకు ఛాలెంజ్ చేశాడు. దాంతోపాటు మీకు నేను ఒక హింట్ ఇస్తున్నాను. అదేంటంటే, ఆ యజమానికి నేను బంధువుని కాను, ఫ్రెండ్ని కాను, శత్రువుని కాదు. ఆఖరికి ఆఫీస్లో గానీ వాళ్ళ ఇంట్లో గానీ నేను పని చేయడం లేదు. అంతేకాదు ఫ్రెండ్స్, కిడ్నాప్ చేసిన రోజున అతను ఏ కలర్ కారు ఉపయోగించాడో కూడా ఆ లెటర్లో కిడ్నాపర్ పోలీసులకు చెప్పాడు. అలాగే ఆ రోజు ఒక షాప్ ముందు తన కారును ఆపి ఆ షాప్లో తినడానికి కొన్ని వస్తువులు తీసుకున్నట్టు చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఆ కిడ్నాపర్ ఆ షాప్ పేరును కూడా ఆ లెటర్లో రాశాడు. అలాగే ఇన్ని చెప్పాను కదా, మరి ఎప్పటికైనా నన్ను పట్టుకోండి. నన్ను పట్టుకోలేకపోతే మీరు ట్యాక్స్ను చోరీ చేసిన వాళ్ళు అని అర్థం అంటూ చెప్పాడు. నిజంగా ఇదంతా నేను మీకు చెబుతుంటే ఇదేదో సినిమా కథలాగా అనిపిస్తుంది కదా మీరు అనుకోవచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన ఒక కథ. కిడ్నాపర్ ఎలాంటివాడంటే, ఆ లెటర్ చివర్లో తన పేరును కూడా రాశాడు. ఇంతకీ అతని పేరు ఆ లెటర్లో ఏం రాశాడంటే, ద మాన్స్టర్ విత్ 21 ఫేసెస్ అని ఉంది. ఈ కిడ్నాపర్ ఇంకా ఎంత తెలివైనవాడు అంటే, పోలీసులకు పంపిన ఈ లెటర్ని జపాన్లో ఒక ప్రముఖ పేపర్కు కూడా మెయిల్ చేశాడు. దీంతో పోలీసులతో ఆ కిడ్నాపర్ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టు మొత్తం జపాన్లో అందరికీ టామ్ అయిపోయింది. అంతేకాదు, జపాన్లో మరొక పాపులర్ క్యాండీ కంపెనీ ఉంది. దాని పేరు మొరంగా. ఈ కంపెనీకి కూడా ఈ కిడ్నాపర్ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, మీరు తయారు చేస్తున్న చాక్లెట్స్లో సైనైడ్స్ వాడుతున్నారని, దానివల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, ఎవరైతే ఈ చాక్లెట్ను ఎక్కువగా తింటారో వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉందని ఆ లెటర్లో ఉంది. ఆ లెటర్ మొరంగా కంపెనీకి నవంబర్ 1న వచ్చింది. అంతేకాదు, పోలీసులకు కూడా ఒక కాపీ వెళ్ళింది. అయితే ఆ చాక్లెట్లో విషం ఉందని నమ్మి వ్యాపారులు ఆ చాక్లెట్లను వెనక్కి పంపించారు. కొంతమంది అయితే బయట కుమ్మరించారు. కానీ అప్పటికే ఆ చాక్లెట్లను చాలా మంది తిన్నారు, కానీ ఎవరూ చనిపోలేదనుకోండి. కానీ ఆ తర్వాత ఆ చాక్లెట్ను ల్యాబ్లో పరీక్షించారు. అప్పుడు చాక్లెట్లో సైనైడ్ ఉందని తేలింది. ఆ సంఘటన జరిగిన తర్వాత మార్కెట్లో మొరంగా కంపెనీ బాగా డల్ అయిపోయింది. ఒక రకంగా మూతపడే స్థాయి అనుకోండి.
అంతేకాదు కిడ్నాప్ కేసు తర్వాత గ్లైకో కంపెనీ బిజినెస్ కూడా పడిపోయింది. అయితే పోలీసులు ఈ కేసులను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎంక్వైరీలు మొదలుపెట్టారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్ల పాటు ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది, కానీ ఖచ్చితమైన దోషులు ఎవరన్నది మాత్రం తేల్చలేకపోయారు. దీనివల్ల పోలీసులు బాగా బదనామైపోయారు కూడా. పోలీసుల ఎంక్వైరీ ఎక్కడా ఆపలేదు. ఎప్పుడూ కంపెనీల్లో ఈ ఎంక్వైరీలు జరుగుతూనే ఉండేవి. అయితే వాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి మాత్రం వచ్చి ఈ క్యాండీలు తయారు చేసే వాటితో ఏదో ఒకటి కలుపుతున్నట్లు విచారణలో తేలింది. కానీ అతను ఎవరనేది మాత్రం పట్టుకోలేకపోతున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక స్కెచ్ అయితే గీశారు. కంపెనీలు తమ బిజినెస్ను ఆపేసుకున్న పోలీసులు బద్నాంకు గురయ్యారు, కానీ ఈ పని కూడా గట్టెక్కలేదు. అసలు ఎందుకు ఆ వ్యక్తి ఇలా చేస్తున్నది, దీని వెనుక ఏం కారణం ఉంది, ఎవ్వరికీ తెలియలేదు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి తరచూ లెటర్లు రాసేవాడు. ఇదిగో నేను అది చేస్తున్నాను, ఇదిగో నేను ఇది చేస్తున్నాను, దమ్ముంటే నన్ను ఆపండి అంటూ పోలీసులకు సవాల్ విసిరేవాడు. అంతేకాదు ఆ లెటర్లో చివరన తన పేరు కూడా రాసుకునేవాడు. అది మాత్రం మర్చిపోడు. అదే ద మాస్టర్ 21 ఫేసెస్ అని. ఇంతకీ దీని అర్థం ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. పోలీసులకైతే మాత్రం చెమటలు పడుతూ ఉంటాయి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఇటు పోలీసులు కానీ అటు మీడియాకు కానీ లెటర్లు రావడం ఆగిపోయింది. అయితే చివరిగా వచ్చిన లెటర్లో మాత్రం ఇక తన నుంచి ఎటువంటి బెదిరింపులు ఛాలెంజ్లు ఉండవని, ఇక్కడితో ఇవన్నీ ఆపేస్తున్నానని ఆ లెటర్లో రాశాడు. అంతేకాదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏం రాశాడంటే, ఇప్పటి నుంచి ఈ సమాజంలో ఎటువంటి క్రైమ్లు జరిగినా అవి తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆ లెటర్లో రాసుకొచ్చాడు. నిజంగా అతను లెటర్లో చెప్పినట్లే ఆ తర్వాత ఏ కిడ్నాప్లు జరగలేదు. అలా ముందుగా భయపెట్టి జరిపిన క్రైమ్లు జరగలేదు. చివరగా రాసిన లెటర్లో అతను ఇంకా ఏం చెప్పాడంటే, నేను ఇప్పటి వరకు చాలా నేరాలు చేశాను, కాబట్టి మీరు దానికి నన్ను తప్పకుండా క్షమించండి. సో మీకోసం నేను ఎదురు చూస్తాను అని. నిజంగా ఈ లెటర్లు వచ్చి, అంటే ఈ కేసులు పోలీసుల ముందుకొచ్చి ఇప్పటికీ 40 ఏళ్లయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. ఎందుకు ఆ క్రైమ్లు చేశాడో కూడా ఎవ్వరికీ తెలియలేదు. మరి ఇప్పటికైనా అతని పోలీసులు పట్టుకుంటారేమో చూద్దాం. ఇదిలా ఉంటే జపాన్లో 50 ఏళ్ల వరకు పోలీసులను నేరగాళ్లు పట్టుకోకపోతే ఆ తర్వాత వాళ్లను అరెస్ట్ చేయడానికి వీల్లేదని చట్టం ఉంది. ఈ కేసులో కూడా ఇప్పటికే 40 ఏళ్ళు అయిపోయింది. మరి 10 ఏళ్లలో పోలీసులు అతన్ని పట్టుకోగలుగుతారా? ఇదిలా ఉంటే మరో కోణంలో ఇదంతా బిజినెస్ ట్రిక్ అని కొందరు అంటున్నారు. ఈ రెండు వ్యాపార సంస్థలను ఆర్థికంగా మానసికంగా దెబ్బకొట్టేందుకే ఏదో ఒక కొత్త కంపెనీ ఇలా చేసుంటుందని. ఇలా పోలీసులతో ఆడుకోవడం ఈ రెండు క్యాండీ కంపెనీలను దెబ్బకొడితే తన కంపెనీ ముందుకు దూసుకుపోతుందనే ఆలోచనతో ఇలా చేసుంటారని అంటారు. అయితే పోలీసులు మాత్రం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. పోలీసులు ఈ కేసులో ఎంతో మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంతమందిని విడిచిపెట్టారనుకోండి. ఇంకా ఈ కేసుపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. అయితే ఎప్పుడు ద మాస్టర్ 21 ఫేసెస్ అనే వ్యక్తి పోలీసుల కంట పడలేదు, అతని ఆచూకీ కూడా దొరకలేదు. మరి ఈ థ్రిల్లింగ్ కేస్ మీకెలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.